హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు రాగి ఊతప్పం ఇంతకుముందు తయారు చేశాను. దాంట్లోకి టమాటా చట్నీ అనమాట. ఏం వద్దు, రెండే పదార్థాలు. ఒకటి పచ్చిమిరపకాయలు, 2 టమాటాని ఇలా కట్ చేసేసుకున్నానండి. నేను ఏ విధమైన ఆకారమైనా పర్వాలేదు. టమాటా చట్నీకి ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇలా నూనె కొంచెం వేసుకుని పచ్చిమిరపకాయలు వేసాను. కానీ మూత పెట్టేయండి, అవి లేకపోతే పేలుతాయి అన్నమాట. ఇలా వేగినవి చూసారా, కొంచెం కలర్ మారినవి సరిపోతుంది. ఈ టమాటాలు కూడా మీరు దీంట్లో వేసేసుకోండి. ఇలా టమాటాలు కూడా దాంట్లో వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, మగ్గనివ్వండి. చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఇది దగ్గరికి వచ్చేదాకా కలిపేసుకోండి. ఇదిగోండి టమాటా చట్నీకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, చక్కగా ఉడికిపోయింది. టమాటా చట్నీకి మనం ఇందాక తయారు చేసుకున్నాయన్నీ ఇందులో వేసుకున్నాం. చూసారా, చక్కగా దగ్గరికి వచ్చేసింది. మనం కలుపుతూ ఉంటే వెంటనే 5 నిమిషాల్లోనే అయిపోతుంది. మీ మ్యాక్సిమమ్ 10 మినిట్స్ అనమాట. ఇలా దగ్గరికి వచ్చేసాక మీరు కట్టేసి మిక్సీ పట్టేసుకోవద్దు. ఇంకా ఇదిగోండి ఇలా మనం కట్టేసుకున్నాము. ఇది చల్లారాక మిక్సీ పట్టుకుందాం. కాకపోతే నేను మీకు చిన్న చిట్కా ఏం చెప్తున్నానంటే, నేను మ్యాక్సిమము అంటే ఇన్ని వేయాలి అన్ని వేయాలి అని చెప్పటం లేదు. అప్పుడు మీరు ఈ పచ్చిమిరపకాయలు కొంచెం పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారే వేస్తే కారం వచ్చిందనుకో పిల్లలు మళ్ళీ తినరు. ఇలా పెట్టుకుంటే మళ్ళీ మనం దాంట్లో వాడుకోవచ్చు. ఇవి మనం పుట్నాల పప్పు దాంట్లో కూడా వేసుకుని ఇలా రుబ్బేసుకుంటే అది చిన్న చట్నీ అవుతుంది. ఇలా పక్కకు పెట్టుకుని మనం జస్ట్ ఇలా మిక్సీలోకి వేసుకున్నామండి. కొంచెం పచ్చిమిరపకాయలు ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా, ఇవి అంతా లాస్ట్లో చూసుకుని మనం ఉప్పు కారం చూసుకుని వేద్దాం. జస్ట్ ఇట్లా మిక్సీ చేసుకున్నామండి. మిక్సీ చేసుకున్నాక నేను ఆల్రెడీ ఉప్పు కారం చూశాను. ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా పట్టేస్తాయి. ఈ పచ్చిమిరపకాయలు మొత్తం వేసేయచ్చు, ఏమీ తీయాల్సిన అవసరం లేదు. నేను మీకు చిట్కా మాత్రమే చెప్పాను. ఇలా వేసేసుకుని కొంచెం ఉప్పు కూడా తక్కువైంది, కొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసండి. ఇది అన్నంలో వాడచ్చు, ఇడ్లీలో వాడచ్చు, మిగతా దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఇది ఇలా వచ్చిందనమాట. అన్నీ కూడా ఇలా సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.